ఉన్నటువంటి వారు చేసే పనిలో తపన ఎక్కడ కూడా స్వార్థం లేకుండా ఈ 3 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి ఖలీల్ గారు ఈ రోజు వారి ఇంటికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నాయకుల్ని కూడా వారి గ్రామానికి తెచ్చుకున్నారంటే అది మాది మంచితనమే. దాని ప్రధాని మీద మీరు ఒక నిమిషం మాట్లాడండి. ఇన్షాల్లా. చూడండి, ఇప్పుడు మనము ఏదైనా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇదే బ్యాగ్ నాది, మీరు చూసారా? ఇదే బ్యాగ్ యూనిఫామ్ నాది, ఇదే బ్యాగులోనే నా బట్టలు ఉంటాయి. ఈ బ్యాగుతోనే నేను బయలుదేరాను ఇన్షాల్లా. ఈ బ్యాగు మూలంగా, ఎందుకంటే ఆ రోజు నేను బయలుదేరే రోజు సైక్లోన్ తుఫాన్ నెల్లూరు, మేము బయలుదేరే రోజు, ఇంటి నుంచి బయలుదేరే రోజు మాకు ఎవరు కూడా చెప్పలు ఎక్కడికి పోతున్నారు అని. ఆ రోజు మేము ముగ్గురం బయలుదేరాం. ఈ రోజు 3,000 సభ్యత్వాలు అయినాయి, 3 లక్షలు ఫాలోవర్స్ అయినారు. 30 లక్షలు ఫాలోవర్స్ దగ్గర తీసుకునే పోయే వరకు మేము ఈ ముస్లిం ఐక్య వేదికను బలోపేతం చేస్తాం. చాలా 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 కష్టపడి ఏదైతే ఒక కమ్యూనిటీ బేస్ గా ఏదైతే ఒక కులానికి సంబంధించింది, ఒక మతానికి సంబంధించిన ఆర్గనైజేషన్ నడపాలంటే చాలా కష్టంగా ఉంటుంది.